ఇక ఏంటి బుచ్చమ్మ వడ్డించడానికి కూడా రాకుండా బయట ఏం చేస్తుంది అని రామరాజు అనుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రేమ, ధీరజ్ కూడా అక్కడికి వచ్చేస్తారు. "ఏంటి బుజ్జమ్మ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ?" అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అప్పటికే ధీరజ్, ప్రేమ రావడంతో వేదవతి "వచ్చేసారారా? వచ్చేసారా? కేసేమైందిరా?" అని అడుగుతూ ఉంటుంది. ఇంకా రామరాజు అప్పుడే అక్కడికొచ్చి ఆ మాటలన్నీ విని "కేసా? కేసేంటి? ఏం ఏం జరుగుతుందిక్కడ? అసలు వీళ్ళెక్కడికి వెళ్లారు?" అని అంటూ అడుగుతూ ఉంటాడు. "అది నాన్న ఏం లేదు నాన్న ప్రేమ ట్రైనింగ్‌కి వెళ్ళింది కదా! అక్కడ జరిగిన కేసు గురించి ఏదో అడుగుతున్నాం, మాట్లాడుకుంటున్నాంలే నాన్న ఏం లేదు" అని ధీరజ్ కవర్ చేస్తాడు. "అబ్బా! బానే తప్పించుకున్నారే" అని వల్లి అనుకుంటూ ఉంటుంది. "ఎలాగైనా మిమ్మల్ని ఇరికిస్తాను కదా!" అని అనుకుంటూ "సరే పదండి లోపలికెళ్దాం" అని రామరాజు అంటూ ఉంటే, "ప్రేమ చెల్లి నువ్వు షాపింగ్‌కి వెళ్ళానని చెప్పావు కదా! మరి చేతుల్లో బ్యాగ్స్ లేవేంటి? ఉట్టి ఖాళీ చేతులతో వచ్చేసావు" అని వల్లి అంటూ ఉంటుంది. "అక్క అది, అది" అని ప్రేమ నసుగుతూ ఉంటుంది. "ఏమైంది ప్రేమ చెప్పు" అని వల్లి అంటూ ఉంటే, "అది అక్క ఇంత టైం అయింది కదా! షాప్స్ క్లోజ్ చేసున్నాయి. అందుకే కొనలేదక్క" అని ప్రేమ చెప్తూ ఉంటుంది. "అదేంటి మీరప్పుడెప్పుడో వెళ్లారు. షాప్స్ క్లోజ్ చేసున్నాయని చెప్తున్నారేంటి? అసలేం జరిగింది?" అని వల్లి ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ మెల్లగా కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. తప్పించుకున్నారు. కానీ మిమ్మల్ని నేను వదిలిపెట్టను కదా! ఆ రోజు మీ పెళ్లి రోజు ఏం జరిగిందో తెలుసుకొని మామయ్య గారికి మొత్తం విషయాలన్నీ తెలిసేలా చేసి మీ ఇద్దరిని ఖచ్చితంగా విడగొడతాను అని వల్లి అనుకుంటూ ఉంటుంది.